హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్స్లో చెప్పండి. సో నేను ఇవాళ మనకి ఎవ్రీ మంత్ బ్యూటీ పార్లర్కి ఐబ్రోస్కి బ్యూటీ పార్లర్కి వెళ్తే ఎంత లేదన్నా 40 to 50 రూపీస్ అవుతుంది కదా. సో మంత్లీ మనకి ఐబ్రోస్ అనేది పెరిగిపోతూ ఉంటాయి కదా. సో అలా బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా మనం మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీతో చెప్తానండి. అయితే నేను ఇప్పుడు చూస్తున్నారా, నేను ఐబ్రోస్ చేయించుకొని 3 months అయ్యింది. చూడండి, నేను ఇవాళ అంటే కంప్లీట్గా ఐబ్రోస్ చేయడం అయితే నాకు రాదండి. జస్ట్ కొంచెం వరకు ఎలాగ మనం మనీ సేవ్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ 3 months అన్నా మనము ఐబ్రోస్ కోసం పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఈరోజు మీతో కొన్ని టిప్స్ షేర్ చేసుకుందామని ఈ వీడియో స్టార్ట్ చేశానండి. సో అయితే కొరియాలో ఉన్నప్పుడైతే నేను అసలు ఐబ్రోసే చేయించుకునేదాన్ని కాదండి, ఎందుకంటే అక్కడ బ్యూటీ పార్లర్లో ఐబ్రోస్ చేయించుకునే ఆప్షన్ ఉండదు. అందుకే ఇంకా ఇక్కడ ఇండియాలో చేయించుకొని వెళ్తేనే మరి వచ్చే వరకు ఐబ్రోస్ లేదు. ఈ టైంలో నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నానండి ఐబ్రోస్ చేయడం. అయితే నాకు షేప్ కరెక్ట్గా చేయడం అయితే ఇప్పటికీ రాదు, నేర్చుకోవాలి ఇంకా. సో ఏంటంటే దీనికి కావాల్సినది ఏంటంటే మనకి జస్ట్ ఇలాంటి 4 షిప్ ఉంటుంది కదా, ఇది మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. ఇది జస్ట్ ఎంత, నేను కొరియాలో తీసుకున్నా, ఇది జస్ట్ $1 అక్కడ, ఇక్కడ కూడా అంటే 30-20 రూపీస్ అలా ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఒక చిన్న సీజర్ అండ్ ఒక థ్రెడ్ అండి. ఐబ్రోస్కి యూజ్ చేసే థ్రెడ్ అయితే బెటర్గా ఉంటుందో అనుకుంటున్నాను. ఏమో, నేనైతే ఇంతవరకు ఈ థ్రెడ్డే, నార్మల్ థ్రెడ్డే యూజ్ చేస్తున్నాను. ఆ థ్రెడ్ కూడా ఒకసారి తీసుకొని ట్రై చేయాలి, దాంతో ఏమైనా దీనికంటే బెటర్గా ఉంటుందా అని ఏమి అని. సో అదే అండి ఇవాళ వీడియో అయితే. సో స్టార్ట్ చేసేద్దాం ఇంకా లేట్ చేయకుండా. సో ఈ థ్రెడ్ ఉంటుంది కదా, దీన్ని ఇంత ఈ చెయ్యి వరకు ఇంత తీసుకొని మనకి లెంత్ ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలండి. అయితే ఏంటంటే ఇది మనము కంప్లీట్గా పెరిగేంత వరకు ఉండకూడదండి. అంటే ఐబ్రోస్ చేసుకునేకి వస్తే వాళ్ళు అయితే ఓకే, కానీ నేను జస్ట్ రాని వాళ్ళ కోసం చెప్తున్నానండి. నాలాగా ఉంటారు కదా కొంచెం కొంచెం ట్రై చేసేవాళ్ళు, వాళ్ళ కోసం యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఏంటంటే మనం 10 daysకి ఒకసారి, వీక్లీ వన్స్ కానీ, ఎక్కువ గ్రో ఉన్న వాళ్ళకైతే వీక్లీకే 1 weekకే పెరిగిపోతుంటాయి కదా. నేనైతే ఒక 10 daysకి ఒకసారి ఇలా చేస్తుంటాను. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను కదా అలాగా. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నాకు ఇక్కడ ఎక్స్ట్రాస్ కొన్ని పెరిగాయి చూడండి, అండ్ చూడండి. సో ఇలా ఉన్నప్పుడే మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా అయితే మనం అట్లీస్ట్ 3 months వరకన్నా పార్లర్కి వెళ్ళే ఛాన్స్ లేకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో అదే అండి, ఇప్పుడే చెప్తున్నాను, నాకు అయితే ఐబ్రోస్ చేయడం రాదండి. జస్ట్ నేను ఎక్స్ట్రాస్ అవి తీయడం మాత్రమే నాకు తెలుసు, షేప్ అయితే అసలు టచ్ చేయనండి నేను. సో అది చెప్తున్నాను. ఫస్ట్ మనం ఇట్లా బేబీ పౌడర్ కానీ ఏదో ఒకటి టాల్కమ్ పౌడర్ తీసుకొని ఇలా మనం షేప్ చుట్టూ మనం ఇట్లా ఒక అవుటర్ లైన్ లాగా ఇట్లా వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇలా చేసుకోవడం వల్ల షేప్ మీదకి వెళ్ళే ఛాన్స్ ఉండదు. అది కాక ఇలా అదేంటి, ఇక్కడ వెట్టుగా ఉన్నట్లయితే మనకి కొంచెం మంట అవుతుంది లాగినప్పుడు. అలా లేకుండా ఇలాగా పౌడర్ అది రాసుకోవాలి. చూడండి, ఇలాగ థ్రెడ్ ఉంటుంది కదా, దీన్ని ఈ థ్రెడ్ని మనం ఇలాగా ట్విస్ట్ చేయాలి. ఇలా ఒక 3-4 ట్విస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా ఉండాలి మనకి ఫ్లెక్సిబుల్గా. సో ఇక్కడ మనం ఇలా పెట్టేసి ఫస్ట్ నేను ఫోర్ హెడ్ తీస్తానండి. అలాంటి అప్పుడు మనకి తెలుస్తుంది క్లియర్గా. చూడండి, ఇలా మనం ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి మనము ఇలా ఈ ఫింగర్ ఇది ఉంది కదా నా రైట్ హ్యాండ్, ఇలా ఇప్పుడు నేను షేక్ చేస్తున్నది, దాని నుంచి ఇలాగా మనం రైట్ ఐ తీసుకున్నప్పుడు లెఫ్ట్కి ట్విస్ట్ చేయాలి. ఇలాగా రైట్ ఏ ఐ తీసుకుంటే ఆ ఐని ఇలా చేయాలి హ్యాండ్ తోటి.
ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు రైట్ ఐని తీస్తున్నాను, రైట్ ఐబ్రో తీస్తున్నాను. అలాంటప్పుడు నేను ఏం చేయాలి, ఇలాగా నా రైట్ హ్యాండ్ తోటి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో తీయాలన్నట్టు. సెకండ్ ఇక్కడ హెయిర్ అడ్డు వస్తుంది, నాకు బేబీ హెయిర్ ఉంటుంది కదా అది. సో జస్ట్ ఇలా పెట్టేసుకుంటా. ఇప్పుడు లెఫ్ట్ ఐబ్రో తీసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇలా చేయాలి. ఇలా పెట్టేసి మనకి ఎక్కడైతే తీయాలనుకుంటామో అక్కడ ఉండాలి ఆ ట్విస్ట్ అనేది. మనం ఏదైతే థ్రెడ్ ట్విస్ట్ చేసినాం కదా ఆ పార్ట్ అనేది మనం ఎక్కడైతే తీయాలనుకుంటామో అక్కడ. ఫస్ట్లో అయితే నాకు కూడా చాలా పెయిన్ అనిపించేదండి, బట్ ఈ మధ్య కొంచెం అలవాటు అయిపోయింది. ఇంకా అక్కడ వేరే ఛాన్స్ లేదు కదా, మన ట్వీజర్ అది ఉంటుంది కదా, ట్వీజర్ మిషన్, అది కూడా యూజ్ చేయొచ్చు. బట్ దాని గురించి నాకు తెలియదండి, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. నేను ఇలానే మేనేజ్ చేసుకునేదాన్ని. ఇది ఎవరికైనా కొంతమంది కన్నా యూజ్ అవుతుందని మాత్రమే షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఫోర్ హెడ్ నుంచి స్టార్ట్ చేసి నెమ్మదిగా కింద తీసేది నేర్చుకోండి. ఫస్ట్ అయితే కింద టచ్ చేయకండి, అసలు షేప్ ఏమాత్రం టచ్ చేయకుండా ఇలా అనేస్తాను అనమాట. జస్ట్ నేను సో మనం ఇలాగా జస్ట్ ఒక 10 డేస్కి ఒక్కసారి ఇలా చేస్తున్నట్లయితే మనం ఒక 3 months వరకన్నా ప్యారలల్గా వెళ్ళకుండా మెయింటైన్ చేయొచ్చు మన షేప్ అనేది. నేనైతే 1.5 year తర్వాత మొన్న కొరియా నుంచి వచ్చినాక చేయించుకున్నానండి. జస్ట్ 3 months అవుతుంది నేను ఇప్పుడు చేయించుకొని. ఇలాగ ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఇలాగ మేనేజ్ చేస్తుంటాను. సో మనకి పౌడర్ రాసుకున్నట్లయితే మనం ఎక్కడ తీసాము ఎక్కడ తీయలేదని క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ వైట్గా ఉంది చూడండి. సో మనకి ఇలా అంటే తెలుస్తుంది అప్పుడే పైన ఏ హెయిర్ ఉందా లేకపోతే స్మూత్ ఉంటుంది అనమాట పైన మన ఫోర్ హెడ్ అనేది. సో మీరు చూడొచ్చు పైన అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అనేది చూడండి. పైన అప్పుడు కొంచెం హెయిర్ అంతా ఉండేది కదా, ఇంకొక రౌండ్ అలా అంటే సరిపోద్ది పైన. నాకు కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి నేను కింద చేసుకోగలుగుతున్నానండి.
సో స్టార్టింగ్ చేసినప్పుడు అయితే జాగ్రత్త అండి, లేకుంటే షేప్ మొత్తం పోతుంది. ఫస్ట్ ఫోర్ హెడ్ నుంచి స్టార్ట్ చేయండి, నెమ్మదిగా అలవాటు అయిపోతుంది. సో నాదైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో మనకి ఐబ్రో పెన్సిల్కి వచ్చి ఉంటుంది కదా బ్రష్, దాంతో ఒకసారి దువ్వుకుంటే తెలుస్తుంది మనకి, ఇంకా ఎక్కడ తెలుస్తుంది మనకి. నేను జస్ట్ ఇట్లా ట్రిమ్మర్కి వచ్చిన బ్రష్ తోటి ఇలా కూమ్ చేస్తున్నా హెయిర్. సో ఇక్కడ కొంచెం కట్ చేస్తే సరిపోతుంది. చూడండి, అండ్ ఇక్కడ చిన్న చిన్న బేబీ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని దీంతో తీస్తానండి నేను. సో నా దగ్గర ఈ మిర్రర్ ఉందన్నమాట, దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో తెలియదు, తెలుగులో అయితే భూతద్దం. ఇది కూడా నేను కొరియాలో, ఇవి రెండు వచ్చాయండి. ఇవి రెండు వచ్చేసి $1కి వచ్చాయండి, 60 రూపీస్. ఇవి రెండు కలిసి కొరియాలో తీసుకున్నాను. సో ఇదేంటంటే మన ఐ అనేది పెద్ద కనిపిస్తుంది అన్నట్టు, పెద్ద కనిపిస్తే సో మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్రెడ్తోనే నాకు పెయిన్ అనిపిస్తుందండి, దీంతో అస్సలు పెయిన్ అనిపించదు. మేబీ ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకైతే అనిపిస్తుందేమో. ఇలా ఏం లేదు, జస్ట్ ఇలా పెట్టి ఆపోజిట్ డైరెక్షన్లోకి లాగడమే. ఆపోజిట్ డైరెక్షన్లో లాగితే మనకి హెయిర్ అనేది వస్తుంది. సో అంతే అండి, చూడొచ్చు మీరు అప్పటికి కూమ్ చేస్తుంది తెలుస్తుంది. ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో అంతే అండి. సో తర్వాత ఒక అలోవెరా జెల్ తీసుకొని, అలోవెరా జెల్ కానీ ఏదైనా ఒక బాడీ లోషన్ కానీ బేబీ లోషన్ ఏదో ఒకటి ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూసారా? సో ఇదే అండి, నాకైతే ఐబ్రోస్ చేయడం అయితే రాదండి. కొన్ని టిప్స్ ఎవరికైనా యూజ్ అయితే మాత్రమే షేర్ చేశాను. ఐ హోప్ ఎవరో ఒక్కరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.